చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా? 5 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు ఈ మాట. స్వయంగా చిరంజీవి చెప్పిన ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఇంకేంటొచ్చేది, అన్ని గాలి కబుర్లే అనుకుంటున్నారు కదా. కానీ ఈ గాలి ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. చిరుతో సినిమాకి గురూజీకి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడైనా వర్కౌట్ అవుతుందా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒక్క ఫ్లాప్ చిరంజీవిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచేలా చేసింది. అందుకే స్క్రిప్ట్ సరిగ్గా లేదని కళ్యాణ్ కృష్ణ సినిమాను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు మెగాస్టార్. కథ బాగుందని వశిష్ఠ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అంజీ తరహాలో సోషో ఫ్యాంటసీ డ్రామా ఇది. త్వరలోనే విశ్వంభర సెట్లో అడుగు పెట్టనున్నారు చిరంజీవి. విశ్వంభర చేస్తూనే మరో సినిమా చేయాలని చూస్తున్నారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో కథా చర్చలు జరిగాయి. అలాగే త్రివిక్రమ్తోనూ సినిమా చేయాలని చూస్తున్నారు చిరంజీవి. నిజానికి 5 ఏళ్ల కిందట వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలోనే తమ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు మెగాస్టార్. కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తర్వాత చిరు, త్రివిక్రమ్ ఇద్దరూ బిజీ అయిపోయారు. కానీ ఈ కాంబోపై చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. త్రివిక్రమ్ రైటర్గా ఉన్నప్పుడు జై చిరంజీవాకు చిరుతో పనిచేశారు. ఆయన డైరెక్టర్ అయ్యాక చిరు రాజకీయాల్లోకి వెళ్లారు. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై చర్చ మొదలైంది. అల్లు అర్జున్తో అనుకున్నా ఈ సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో ఎప్పట్నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాను పట్టాలెక్కించాలని గురూజీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర ఎలాగో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తోనే రన్ అవుతుంది. కాబట్టి 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేయడం చిరుకు పెద్ద విషయం కాకపోవచ్చు. తాజాగా పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవిని నిర్మాత చిన్నబాబుతో పాటు వచ్చి కలిశారు త్రివిక్రమ్. చూడాలిక ఏం జరగబోతుందో.